జర్రగున సప్పుడు లేదు ఇలా అంతే ఎటు పోయారువా? ఏమరా బేట రమేష్ ఏడు తిరగపోయినావు ఇవాదాగా పిలిస్తే పత్తకులకు జాడలేవు పొడా. ఇంట్లోనే వలుపుతలేరు మీరు, నేను ఇబ్బంది దాకా ఈయన కూర్చున్నా. ఆ పండుగ వస్తుంది, ఆ శగోళ్ళు అప్పాలు దేవుతుందంటే మీ అవ్వ ఆ పోయి ఆ పిండాన వాటి తీసుకురాపోరా గిర్నీలా. మళ్ళీ జర అయితే గిర్ని మూసేస్తాడు. నేను ఇప్పుడు పోలే, నాకు చదువుకునేది ఉంది. నాకు సెలవులలో హోంవర్క్ ఇచ్చిరా, లోపల పోయి చదువుకోవాలి నేను. అరే భాయ్ పోరా భాయ్, ఆ పొద్దుగాల లేచిన నుంచి అది కొడుతుంది, ఆమె ఎత్తి ఖరాబ్ చేస్తుంది నాకు. పోయాడు పొలంలో నీళ్ళు వారబెట్టాలి, ఆ నీళ్ళు ఏట అయిపోయినాయి ఏం పాడు. డాడీ నువ్వు పొలంలోకి పోతున్నా, నా పోయేటప్పుడు పైసలు ఇచ్చిపో. అరే ఇప్పుడు కాదు, ఆ పొలం కోతున్నా నేను. పొలం కాడికి వచ్చేటప్పుడు పిపర్మెంట్లో వాటికొస్తాను నీకు కానీ. అదే నాకు గాలి పతంగి ఎగరేసుకుంటానికి పైసలు ఇయ్యే, నాకు పైసలు గాలి పతంగి కావాలి నాకు. ఆ సాయిగడి నిన్న కొనుక్కున్నాడు, నాకు ఒక్క పతంగి కొనిస్తలేరు మీరు. నువ్వైతే ముందు పోయి ఆ పిండి వాటి తీసుకురాపోరా. జర అయితే మళ్ళీ మందికి కుడతారు, వాడు సీరియల్ పెట్టుకొని రెడీ ఉండిపోయినాడు. ఆ పోరాడు పొద్దుగాల లేచి నుంచి ఆడు మన కుమార్ గాడు పోయాడు సీరియల్ నిలబడ్డాడు పొద్దుగాలని. నువ్వు ఇంట్లోనే మాట్లాడుతున్నాయేమరా? నువ్వు వచ్చేటప్పుడు గాలి పతంగి కొనుకొస్తా అంటే పోతా నేను, లేకపోతే లేదు. అరే నీతో మీ అవతో పెద్ద నెత్తి ఖరాబ్ ఉందిరా నాకు. అరే కొనుకొస్తారా భయ్, నువ్వైతే ఓ నువ్వు తవ్వు, నువ్వు అది వచ్చిందంటే మర నా మీద దొరుకుతుంది. డాడీ నేను ఆ పింకల్ ఇంటికి వేస్తాను, ఇంటికి ఇంతకు ముందు వాళ్ళు ముగ్గులు వేసి నేర్చుకుంటాను, నేను కూడా పోయి ముగ్గులు నేర్చుకుంటా. ఒప్పరి పొద్దుగాల లేచి నుంచి ఊకే తిరుగుతూనే ఉంటాయి నేను. ఇంట్లో జరసేపు కొనుడు, నేను ఇంట్లో లేకపోయేసరికి ఊకే అయ్యే కవ్వకి చెప్తా ఉంటావు, నువ్వేమో తిరుగుతా ఉంటావు. కాలువాడి బండ చంపి పూర్ణ వారెత్తు. సూర్య బాబు ఎట్లా తిడుతాండి, నది కుట్లాడు నల్లాడు. మరి పోడా శైలం గట్ట తిడతారా? పే ఎట్లుందిరా నీకు? అరే సూర్య నన్ను నల్లాడు అంటుంది, ఏమను నల్లాడు నల్లాడే. నాకు చిన్న ఉన్నప్పుడు సింతల సబ్బు పెట్టమంటే ఏ సబ్బు పెట్టిరేమో, నేను అందుకే నల్లగున్నా. చెల్లా మళ్ళీసారి నల్లాడు అన్నావు అనుకో మంచిగా చూడి చెప్తున్నా. అరే అంటే వా చిన్నదిరా భయ్, నువ్వు పిండి వాటి తీసుకురాపో ముందు ఏం ఈతలు నరుకుతున్నాయేమరా? వచ్చేటప్పుడు గాలి పతంగి వనకరాలేవు అనుకో, తెచ్చిన పిండి మళ్ళీ గిన్నెలో పోసేస్తా చూడు. నర్సి ఇంకా గిర్నికి పోతాడంటే వీడు పిండి పట్టించుకురా ఆయనకి. ఆ బస్తా ముగ్గులకు పెట్టి ఉంటే తీసుకొచ్చి ఇంక ఇచ్చేయి, నేను అట్లా పొలం కాడికి పోయేస్తున్నాను. నువ్వు నన్ను విలువకి ఇప్పుడు సరే బెటర్ రప్పన పోయి రప్పని తీసుకొని రా, నీకు వచ్చేటప్పుడు పతంగి కొనుకొస్తలే కానీ. నిన్ను పట్టించుకురమ్మంటగా పోరానికి ఎప్ప పడుతుంది, అంత కింద మీద చేస్తారా గిర్నీలా. నా పోరానికి ఏం తెలుసా, నువ్వేటు పడుతుంది సోకులో పడుకుంటా. కానీ ఆ పొలంలో మీది కాలువ మీద నీళ్ళు పట్టలేనే, నీళ్ళు పట్టేసేస్తా. పొద్దుగానే లేచిపోయి మరి ఏం బీకేస్తుంది, మరి పోయి పట్టేస్తాను పోతుంది కదా. అమ్మ నాకు గాలి పతంగి అయ్యేదాకా నేను మోను. ఈడోవాడు ఇంట్లో పని చేస్తాను కూడా కూర్చోాలి కావాలంటాడు, ఏడికెందరికిరా మీరిద్దరు నాకు. ఎవరు పోడా తెస్తా అని చెప్పినా కదా మరా నువ్వు దాన్ని అడుగుతాయేమరా? నువ్వు లొలి పెడతానుకున్నావురా నువ్వు ఇంట్లో. ఏమా అట్టి అడిగి చూసి నేను ఏమని పో, నువ్వు ఏదో చెల్లెని సోపా తీసుకోవా. మరి ఆ పోరికిన వాడైతే పొద్దుగాల లేచి ఆ పింకోళ్ళ ఇంటికి పోయి ముగ్గులు నేర్చుకుంటాను పోయింది. నాకేమో మీరు పిండి బస్సులు చెప్పుడు, దానికేమో ఏం చెప్పకూడదు. పొడా ఆడి మీద ఏం పని చేస్తుందిరా నువ్వు? అది చేసే పని అది చేసుకుంటా, నీకెందుకు ఆడేల పని? నువ్వు పోయి పిండి సప్పును పట్టుకుంటా ఉన్నాడు. అరే రమేష్ అట్లా కట్టపండి పోయి పతంగి ఉదయం దారా రై. ఏమరా పోడా తెల్లారక ముందే పతంగి ఎగరేస్తాను పోతాడు రేమరా. అడంకా గిన్నెలకు పోయి పిండి వాడి తీసుకురాలి, ఇద్దరు పోయి సోపత్తాను పోయి పట్టించుకొని రా పరి. ఓ నర్సాక నేను పొద్దుగాల లేవగానే పిండి పట్టించుకొని వచ్చిన, అప్పుడే అంత పని చేసుకొని ఇప్పుడు రెడీగా ఉన్న పతంగి ఎగరేస్తానికి. అబ్బా పెట్టినవరా లొల్లి. అబ్బో నువ్వు దండు షరున్నవరా పొడ జర్రమ్మ పోరని చెప్పకపోయినవరా, పొద్దుగాల లేచి వస్తుండే మరి. అరే రమేష్ గారిని చూసి నేర్చుకోరా, నీకంటే చిన్న పోరాడు ఎంత హుషారున్నారా. నువ్వు పొద్దుగాల లేచి నుంచి పిట్ట జరిగినట్టు పతంగి కావాలనేది అడుగుతా కానీ వాడు చేసే పనులలో సగం పని చేయవు, అందుకే వాళ్ళ మమ్మీ అన్ని కొనిస్తారు. నీకు పొద్దుగాల ఏం లేకుండా కానీ కొని ఆటవు నువ్వు. మీతో పెద్ద బాధ అయిపోయింది. పోతే బస్సు పట్టించుకొచ్చినాక నాకు పతంగి ఎక్కిపోతే అప్పుడు చెప్తా మీ సంగతి. అరే రమేష్ గారు కట్ట మీద పతంగి ఎగిరేస్తా ఉంటా, పిండి పట్టించి కూడా అయిపోగానే నాకు ఫోన్ చేసి మా ఇంటికి రాను. అరే ఆగ్రా సోడాబుడ్డ అద్దాలు ఇద్దరం పట్టి తీసుకొని వద్దాం. ఎవరి దాకా చేతులు నరికినావు కదా, లేకుంటే నాకు ఇప్పటికల్లా నా చేతిలో పతంగి ఉండు. మీ వచ్చినాక పట్టి తీసుకుందాం. బారాబాయి నువ్వు గలపై పడతాయేమరా? అంతే అంటవా? ఒరే మా మమ్మీ గురించి నీకు తెలియదు, మీ మమ్మీ దాకా కాదు. దానికి కోపం వచ్చిందనుకో చెవులు వాటి గోడ కొడతాయి. తొందర పట్టి తీసుకొని మళ్ళీ వెంటనే తిరిగి రండి. నాకు లేట్ కావాలి నీకుందిరా రమేష్. ఈ పైన ఇంకా పోషకాలు ఇంట్లో ఇచ్చేసి నువ్వు గిర్నికి పోబేట,
వచ్చినాక నీకు రూపాయి ఇస్తా కానీ. సరే మంచిదిగా, ఆడుకుని పోయినప్పుడు ఏదో ఒక పని చెప్పి రాయబడతారు మీరు. చెప్పారా నలికుట్లా పోదాం అబ్బా. సర్లే నడు నడు పోదాం తొందరగా. గిన్నె కూడా అందరు బస్సుల కంటే ముందు పెడతామంటే అదే సీరియల్ వస్తా తొందరగా పట్టించుకున్న దంపా. నేను పొద్దుగాల అటెండ్ చేసిన. బస్సు బరువై పాడైందిరా భయ్. నువ్వు కూడా ఒక చెయ్యి. నీ అవ్వ మూల మొరగా పట్టుకోరు. ఆడేళ్ళు ఉన్నారు. మా పోరు చూసిందంటే నవ్వుతుంది. అందుకని నేను అట్లా స్టైల్గా పోవాలి కదా. ఆ మూల మరుడు అయిపోయినాక పట్టుకుందాం ఇద్దరం కలిసి. అంతే అంటావా? అరే కర్రాడా పోతున్నావా గిర్నికి? పో తొందరగా పట్టించుకొని రాపో. ఆ పోరి ఎడమ చేతులు కొడుతున్నట్టు దర్వాజా కింద పడతావు. ఏమో ఓరి చేస్తున్నాయి నువ్వు పొద్దుగాల లేచి నుంచి. అరే నేను పట్టుకుంటలే, నువ్వు ఒర్రకు రాబోయా. పొద్దుగాల లేచి నుంచి ఏం కొట్లాడతారు ఇద్దరు. కర్రాడా బాయ్. ఖరాబ్ ఉంటుందా మా ఇంట్లో నా టీలతోని. అందుకే ఇలాంటి పనులు నేను తెలిస్తే ముందు జాగ్రత్తగా జేబు నిండా గోటీలు పట్టుకొని పోయి అలా నన్ను ఉండాలిరా. మళ్ళీ సాయంత్రం రావాలి. అప్పటిదాకా ఇంట్లోకి రావద్దు. అట్లా వేస్తే పిట్టలకి గలీల పంటికి డప్పులు కొట్టుకుంటూ తిరుగుతారు మా వాళ్ళు. ఏడున్నాడు ఏడున్నాడని. అయితే దప్పునద్దాం పారా. ఆ గల్లీలో మళ్ళీ మా స్వీటీ చూస్తే నన్ను చూస్తే నవ్వుతుంది రా. ఈ బస్సు పట్టుకుంటే నువ్వే పట్టుకో. ఆ గల్లీ దాటినాక పట్టుకుంటా నీ. నీ సోకులు తెల్లారైతే ఈరా భయ్.